ఈ ఆటో అన్న అయితే మాకు అబద్ధం చెప్పాడు. హలో డస్కీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డస్కీ ఫ్రెండ్స్. ఈ 69 days ప్రొడక్టివిటీ ఛాలెంజ్ లో ఇవాళ డే 47. ఆల్ ఆఫ్ ఎ సడన్ మేమైతే విజయవాడకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ఫ్యామిలీతో. ఇక మార్నింగే లేసి రెడీ అవుతుంటే అర్థమైపోయింది బ్రౌనీకి అయితే వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారని చెప్పి. దానికి కొంచెంసేపు బుజ్జగించేసి మేమైతే ఇంకా బయలుదేరిపోయాం. ఒక ఇండియన్ ఫ్యామిలీగా మన మూలాలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అందుకే రైల్వే స్టేషన్ కి ఒక 1 hour ముందే వచ్చి కూర్చున్నాం. ఇంకా అలా ఒక 1 hour వెయిట్ చేస్తా ఉంటే మా ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇంకా అలా ట్రైన్ లోకి ఎక్కిన కొంచెం తర్వాత నేనైతే కాఫీ తాగేశాను. ఇంకా ట్రైన్ ఎక్కిన 2.5 hours కి మేమైతే తెనాలి స్టేషన్ రీచ్ అయిపోయాం. కానీ మేము దిగాల్సింది విజయవాడ. మరెందుకు తెనాలి గురించి చెప్తున్నా అంటే ఊరికే చెప్తున్నా గైస్. ఇంకా మధ్యాహ్నం 12 అయితే మేము విజయవాడ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం. ఇంకా ఒక ఆటో ఒక బస్సు అవి రెండు మారాక మేమైతే ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాం. అంతరాలయం దర్శనం అయితే చేసుకున్నాం మేము. మాకు హార్డ్లీ 30 minutes పట్టింది. ఇంకా కొండ దిగేసి మేమైతే ఒక ఆటో మాట్లాడుకున్నాం. ఎక్కడికంటే మంగళగిరిలో ఉన్న నరసింహస్వామిని చూడడానికి అయితే వెళ్ళిపోయాం మేము. క్యాబ్ బుక్ చేసుకుందాం అంటే క్యాబ్ రేట్లు ఆకాశానికి అంటాయి. ఇంకా అలా ఒక 35 minutes లో మేము మంగళగిరి రీచ్ అయిపోయి దర్శనం చేసుకుని రిటర్న్ అయితే అయిపోయాం. దర్శనం అంతా అయిపోయేటప్పటికి మాకైతే మధ్యాహ్నం 3 o'clock అయిపోయింది. ఇంకా ఆటోలోనే ఒక మంచి వెజ్ రెస్టారెంట్ దగ్గర ఆపమంటే ఆంజనేయ విలాస్ దగ్గర అయితే ఆపేశాడు. ఇంకా అక్కడ లంచ్ పూర్తి చేసుకునేటప్పటికి ఇంకా మా ట్రైన్ కి అయితే 2 hours ఉంది. ఏం చేయాలో తెలియక మేమైతే పీవీపీకి వెళ్ళిపోయాం. పీవీపీలో కొంచెం తిరిగి ఒక ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మాకు ట్రైన్ కి టైం అయిపోయిందని మేమైతే రైల్వే స్టేషన్ కి వచ్చి ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కి పిల్లలు చేస్తున్న కోతి వేషాలు చూస్తా ఉండేటప్పటికి నెల్లూరు అయితే వచ్చేసింది. అది కూడా 40 minutes డిలేతో. మేము నెల్లూరులో దిగేటప్పటికి నైట్ 10 అయిపోయింది. ఇంకా ఆ టైంకి ఏం వండుతామని చెప్పి మేమైతే టిఫిన్ షాప్ లో టిఫిన్ తెచ్చుకొని అయితే తినేసాం. ఇంకా అలా డిన్నర్ పూర్తి చేసుకున్నాక నేనైతే కొంచెం బ్రౌనీతో బాగా ఆడుకున్నాను. ఇంకా మనోడికైతే నిద్ర స్టార్ట్ అయిపోయింది. ఇంకొంచెం పడుకున్నాడు వాడు. నైట్ బ్రష్ చేసుకుని ట్రాక్ అన్ని అప్డేట్ చేసి నేనైతే పడుకుండిపోయాను. ఫాలో ఫర్ మోర్.